పబ్లిక్ టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ముంబైలో భారీ వర్షాలు, విద్యా సంస్థల బంద్. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ వేగవంతంగా పూర్తి చేయాలి. కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. హైదరాబాద్ డీఎస్పీ భీమ్రెడ్డి అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా రామగుండంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి శతాబ్ది అధ్యక్షుడు ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ అధినేత మాచిడి మహేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా జరిగాయి. రక్తదాన శిబిరం, మొక్కల నాటడం, విద్యార్థులకు విద్యా సామాగ్రి, రైన్ నోట్లు పంపిణీతో పాటు పేద మహిళలకు నిత్యావసర సరుకులు అందజేశారు. సమాజ సేవే తన జన్మదిన వేడుకల లక్ష్యమని మహేందర్ గౌడ్ తెలిపారు. ఈరోజు ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ బ్యాగ్ ఉన్న వాళ్ళు ఉన్నారా? బ్యాగ్ మహేకి బ్యాగ్ అమ్మ ఈరా నందు బ్యాగ్ ఉంటుంది సప్నాడు చూడమ్మా. ఈరోజు నా జన్మదినం సందర్భంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరి శతాబ్ది ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రొద్దున రామగుండంలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో టీం కాశీ విశ్వేశ్వర ఆధ్వర్యంలో పైడ కొంక సాయి కుమార్ ఆధ్వర్యంలో 30 మంది యువకులతో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. అక్కడనే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరిగింది. అదేవిధంగా కుందనపల్లి ప్రైమరీ స్కూల్లో దాదాపు ఒక 100 మంది విద్యార్థులకు టై, బెల్ట్, బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. దాని తదుపరి రామగుండంలోని జెడ్పీహెచ్ఎస్ విలేజ్ రామగుండం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఒక 100 మంది ప్రైమరీ మరియు అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్ మరియు స్టేషనరీ అందించడం జరిగింది. ఆ తదుపరి కార్యక్రమం ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో అనాథ వృద్ధులకు, వయోవృద్ధులకు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు కాలనీలోని ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్లో దాదాపు 40 మంది విద్యార్థులకు వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని రెయిన్ ప్రూఫ్ వాటర్ స్కూల్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చాలా వరకు కిడ్నీ డయాలసిస్ బాధితులను మనం రోజు ఏదో ఒక వార్తా సంచికలో, వార్తా శీర్షికలో, ఏదో ఒక సోషల్ ప్లాట్ఫామ్లో చూస్తూనే ఉంటున్నాం. పాపం వారు దయనీయమైన ఒక వ్యవస్థను, రోజు ఒక ఫిల్ట్రేషన్ వ్యవస్థను వారు అనుభవిస్తున్నారు. అంటే రక్తం తీయడం మళ్ళీ ఎక్కియడం అంటే మనం ఒక్కసారి రక్తదానం చేస్తే ఒక యాపిల్ తినమంటారు, ఒక ఫ్రూటీ తినమంటారు, లేకపోతే కాసేపు ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోమంటారు. అటువంటిది రోజు వాళ్ళు ఫిల్ట్రేషన్ ప్రాసెస్ చేస్తూ ఎంతో లోపల బాధను అనుభవిస్తున్నారు. వారికి ఆ భగవంతుడు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారో
మానవీయ కోణంలో నీడా స్వచ్ఛంద సంస్థ అయిన మన పల్లల రమేష్ గౌడ్ గారు వారికి ప్రతి నెల పెన్షన్ అంటే వారి ఇంటిలో వారి ఆర్థిక భారాన్ని తన వంతుగా కొంచెం తక్కువ చేయడానికి ఒక గొప్ప బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మేము కూడా వారితో ఒక చిన్న చేయి కలిపి వారు చెప్పిన విధంగా కిడ్నీ డయాలసిస్ పేషెంట్కి చాలా సిస్టమేటిక్గా ఉంది. అందరూ గమనించండి, ఇట్లా ఒక కార్డు పెట్టి తను చాలా ట్రాన్స్పరెంట్గా మనం ఇచ్చే ప్రతిదీ ప్రతి కుటుంబానికి లాస్ట్ వరకు చేరుతుంది కనుక దయచేసి పారిశ్రామిక ప్రాంతంలో చాలామంది విద్యార్థులు, మేధావులు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు చాలామంది ఉన్నారు. మీకు ఇది ఒక చిన్న విషయం కనుక దయచేసి అందరూ ఇటువంటి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఇంత ట్రాన్స్పరెన్సీ ఉన్న వాళ్ళకు చేయూతనియాలి. కనుక ఈరోజు అదేవిధంగా అశోక్ నగర్లో కూడా ఒక పేదింటి కుటుంబం, ఒక విడో ఎవరు లేరు, వారికి కూడా ఒక నెలకు సరిపడే నిత్యావసర సరుకులు ఇవ్వడానికి మా అమ్మాదళం సభ్యులు కూడా ఒక కార్యక్రమాన్ని పూనుకున్నారు. ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం కవిత ఆశ్రమం అంటే మీ అందరికీ తెలుసు, రామగుండంలో ఎంత చిన్న పిల్లలు అంటే చాలా చిన్న పిల్లలు ఆ ఆశ్రమంలో ఉంటారు, దాదాపు 100కు పైచిలకు. వాళ్ళకు కూడా రాత్రి మంచిగా ఒక పుష్టికరమైన ఆహారాన్ని అందించడానికి సాయంత్రం కూడా కార్యక్రమం ఉంది. అదేవిధంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అమ్మా పరివార్ అనే ఒక NGO కూడా నడుస్తుంది. దాంట్లో కూడా ప్రతిరోజు ఒక 100 మందికి వాళ్ళే భోజనం మన ఇంట్లో ఏ విధంగా అయితే మనం ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా ప్రిపేర్ చేసి ప్యాకింగ్ చేసి చాలా హైజెనిక్ కండిషన్లో వితరణ చేయడం జరుగుతుంది అన్నప్రసాదం. అది మా రామగుండం గౌడ యోజన సంఘం ఆధ్వర్యంలో నా పుట్టినరోజు సందర్భంగా వారు నిర్వహిస్తున్నారు. ఈరోజు ప్రతి కార్యక్రమంలో నన్ను పాలు పంచుకునే విధంగా మా తల్లిదండ్రులు, నాకు విద్య నేర్పిన గురువులు, నా శ్రేయోభిలాషులు, అదేవిధంగా ఇవాళ మనం స్నేహితులంటే ఈ రోజులల్లో ఎంత బలం, మనం సొంతవారి కన్నా స్నేహితులతోనే ఎక్కువ సాన్నిహిత్యంగా ఉంటాం. మన కష్ట సుఖాలు కానీ ఏదైనా చెప్తాం. అటువంటి స్నేహితులు నాకు ఈరోజు నా ప్రతి కార్యక్రమాల్లో వెనుదండుగా ఉండి నా ఈ పుట్టినరోజు వాళ్ళ కుటుంబంలో ఒక తమ్ముడో, అన్ననో, కొడుకో అటువంటి పుట్టినరోజు వేడుకగా పొద్దున్న నుండి సాయంత్రం వరకు నాకు సమయం కేటాయించిన ప్రతి ఒక్కరికి, నాకు ఈ సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన ఆ భగవంతునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కర్నూలు జిల్లా ఆదోళనలోని జూలై 8న దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వగృహం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ, పూలమాలలతో నివాళులు, రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, కౌన్సిలర్లకి, మాజీ చైర్మన్లకి, వైస్ చైర్మన్లకి అందరూ కూడా రేపు 8వ తారీఖున రాజశేఖర్ గారి జయంతి ఉంది. అందరూ కూడా ఏ గ్రామాల్లో అయితే రాజశేఖర్ విగ్రహాలు ఉన్నాయో అక్కడంతా కూడా అక్కడే ఆ కార్యక్రమం చేయండి అని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఆదంలో అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి రాజశేఖర్ గారి విగ్రహానికి ఉదాహరణ వేసి ఆయన చేసిండే కార్యక్రమాలన్నీ కూడా మరోసారి ప్రజలకు తెలియజేస్తూ మనమంతా కూడా మోటార్ సైకిల్ ర్యాలీలో పోతూ తర్వాత ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఎవరైనా ఆ రోజు జయంతి రోజున బ్లడ్ బ్యాంక్ కూడా అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏమన్నా రాజశేఖర రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయి. రైతుల పరంగా కానీ, ఉచితంగా కరెంట్ అయితేనేమి, రుణమాఫీ అయితేనేమి, అన్ని కార్యక్రమాలు కూడా ఆయన ద్వారా ఆ రోజుల్లో జరిగిన పరిస్థితి కూడా మనం చూస్తాం. అదే కాకుండా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ఘనత రాజశేఖర గారికి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన చేశాడు కాబట్టి ఈ రోజు ఎంతో మంది పునర్జన్మాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు బాగా. ఎందుకంటే మాయ మాటలు చెప్పి ప్రజలు మోసం చేసే పరిస్థితి ఎప్పుడు రాజశేఖర గారు చేసేవాడు కాదు. చేస్తేనే చెప్తాడు కాబట్టి చేసినవి చెప్పినాడు, చెప్పని కూడా చేశాడు ఆయన. ఆయనలో గొప్పతనం అది. ఎందుకంటే ప్రజలంటే అంత అభిమానం ఆయన అంతా కూడా. ఆ విధంగానే ఈ రాష్ట్రంలో ఆ 5 ఏళ్ల పరిపాలన కొనసాగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసిండే కార్యక్రమాలని కూడా ప్రజలు గుర్తించారు. ఏ విధంగా కూడా ఎలాంటి అబద్దాలతో
రాజకీయాలు తీసడానికి ఎప్పుడు కూడా రాజశేఖర గారు ముందుకు రాలే. ఆయన ఏదైతే చేయగలుగుతామో, ఏదైతే చేస్తే ప్రజలు బాగుంటారో అనే ఆలోచనతోనే ముందుకు పోయినారు కాబట్టి ఆయన ఇప్పటికి కూడా మర్చిపోయిన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పార్టీ పెట్టినా ఆ అభిమానంతో అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయగలిగిన పరిస్థితి ఉందని కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి తనయుడుగా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోనే ఆయన చేస్తున్నారు కాబట్టి ఆ పరిస్థితుల్లో ఆయన ముఖ్యమంత్రి చేస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో చేసినట్టు పరిస్థితి కూడా మనం చూసాం. ఆ విధంగానే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధిలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలుపునిచ్చాడు. ఎందుకంటే కార్యక్రమాన్ని ఘనంగా చేయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏమన్నా మన ధర్మం పాటించాలా, మన పార్టీ పరంగా మనం ఏదైతే ఈ రోజు జయంతి సందర్భంగా మనము ఆయన నివాళులు అర్పించడానికి అందరూ కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఇది ఇప్పుడు ఈ మీడియా ద్వారానే నేను తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా వచ్చి పాల్గొని ఇక్కడ టిఫిన్ ఏర్పాటు చేసిన 9 గంటలకంతా వచ్చేసి టిఫిన్ తిని ఇక్కడ నుంచి బైక్ ర్యాలీగా అక్కడికి పోతూ అక్కడ ఆయనకి పూలమాలతో సత్కరించి తర్వాత ఏదున్నా కూడా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసాం, దాంట్లో కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా మన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అభిమానుల్ని, సర్పంచ్ని, కౌన్సిలర్ని, ఎంపీటీసీని, మాజీ చైర్మన్ని, అన్ని వర్గాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాన్ని, యువతని, మహిళల్ని అందరూ కూడా ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకుని అందరూ కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతాను. ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. డబ్బావాలా కేసులు నిలిపివేశారు. ముంబై యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు. భారీ వర్షాలతో విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లో ట్రాకులు వరద నీటితో మునిగిపోయాయి. ముంబై కామ్ఘడ్ ప్రాంతాల్లో ఇల్లు కూలి 6 మృతి చెందగా బాధిత కుటుంబాలకు సీఎం ఫడవీనాస్ 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించాలని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి బ్యారేజ్లు సక్రమంగా ఉన్నాయని పేర్కొంటూ కన్నెపల్లి మోటార్లు ప్రారంభిస్తే హైదరాబాద్కు తాగునీటి సరఫరా నిరంతరాయంగా అందుతుందని ఆయన అన్నారు. అవగాహన లేదు, అవగాహన ఉంది అని పక్కకు పెడితే దాని పైన ఉన్న అన్నారం, ఇంకా దాని పైన ఉన్న సుందిల్లా, ఆ పైన ఉన్నటువంటి ఎల్లంపల్లి, ఇవన్నీ కూడా ప్రాజెక్టు వాళ్ళు డ్యాములు కానీ లేకపోతే వాటి పంప్ హౌజులు కానీ వాళ్ళ మోటార్లు కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ కన్నెపల్లి పంప్ హౌజులలో ఇక్కడ ఉండే సుగుణం ఏంటంటే, కన్నెపల్లి పంప్ హౌజులు ఏవైతే ఉన్నాయో ఒక 50,000 క్యూసెక్ నీళ్ళు వచ్చినా కూడా ఈ పంప్ హౌజ్లో నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 90,000 లక్ష క్యూసెక్ నీళ్ళు పోతున్నాయని అంటున్నారు. కాబట్టి మీకు తెలిసి ఎల్నినో వచ్చింది, భయంకరమైన కరువు రాబోతుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ భేషజాలు పోకుండా నువ్వు తప్ప నేను తప్ప, ఇలా నువ్వు దుర్మార్గుడువా నేను దుర్మార్గుడా అనేటువంటి పద్ధతి పక్కకు పెట్టి ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టబడ్డటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఎల్నినో వస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భంలో ఇవాళ జూలై మాసం వచ్చినప్పటికీ కూడా వర్షాలు లేక విత్తనాలు కూడా వేరే ఈ పరిస్థితులలో
తాగే నీళ్ళ కోసం మనం డిపెండ్ అయ్యేదంతా కూడా కృష్ణా నది మీద, గోదావరి నది మీద కాబట్టి ఇలా హైదరాబాద్ లాంటి నగరం నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు. కాబట్టి నేను ఒకటే ఇవాళ ఆ ఒక కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత గొడ్డుకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. కర్నూలులో జబర్దస్త్ బృందం సందడి చేసింది. కొండారెడ్డి బుజురు వద్ద తెరకెక్కుతున్న అరెరే పెద్ద సమస్య వచ్చిందే సినిమా టైటిల్ను మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. స్థానిక ప్రతిభను ప్రోత్సహించే ఈ చిత్రంలో కర్నూలుకు చెందిన పలువురు నటీనటులు నటిస్తున్నారని, రాయలసీమ ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని చిత్ర బృందం కోరింది. ఎప్పుడు మేము ఇక్కడికి వచ్చినా సరే చాలా ఆప్యాయంగా, అభిమానపూర్వకంగా పలకరించే మీద ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ముఖ్యంగా 2000 రూపాయల నోట్ తీసుకొని ఏం తెలుసుకుందా అంటే అది పెద్ద 2000 అంటే పెద్దది కదా కానీ ఇప్పుడు అది పెద్దతం లేదు ఎక్కడైనా. మళ్ళీ ఇంకొక క్వశ్చన్, మన ఇద్దరు ఇలానే నడుచుకుంటూ వెళ్తున్నాం, నీ పని పాట ముందు నడిపించేదంతా మా డైరెక్టర్ గారే కాబట్టి ముఖ్యంగా మా డైరెక్టర్ గారు ఉండాలి. అండ్ మిగతా స్టాఫ్ అందరూ జ్యోతి ప్రజ్వలన దగ్గర రాజశేఖర్ రెడ్డి గారు అండ్ అలాగే మిగతా టీమ్ స్టాఫ్. మూవీ టైటిల్ లాంచ్ అదే పెద్ద సమస్య వచ్చింది. మీ చేతుల మీదుగా గ్రాండ్ ఈవెంట్ టైటిల్ లాంచింగ్. సూపర్. అరే పెద్ద సమస్య వచ్చింది. సూపర్ మూవీ కదా, సూపర్ టైటిల్ కూడా. మీ పేర్లు చెప్పగలరా ప్రజలకు? మీరు అట్లా చూస్తే మిమ్మల్ని ఇస్తారు. మీరు వీళ్ళందరూ ఇక్కడ ఈ పిక్చర్ తీసుకునే దానికి, పూర్తి చేసేదానికి వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని చేస్తున్నారు. మీరు ప్రాఫిట్ బిజినెస్ కన్నా ముఖ్యంగా ఏదో లోకల్ మీద అభిప్రాయంతో లోకల్ వాళ్ళ టాలెంట్ని ఇంప్రూవ్ చేయాలని లోకల్ వాళ్ళని ఎక్కువ ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తూ ముందుకు పోతున్నారు. రాజశేఖరు మరి ప్రొడ్యూసరు మరి ఇంకా కొద్దిగా చిక్కిపోతాడు సినిమా ఖర్చు అయిపోయింది. బాగా చూసుకొని ప్రజలు అట్లీస్ట్ కర్నూలు ప్రజలు ఆదరించినా పిక్చర్ డబ్బులు వచ్చేస్తాయి. కొద్దిగా రాయలసీమలో ఉండే వాళ్ళు మీరు ఆదరించంటే ఆయన స్నేహితులు మిత్రులు ఊరు నిండా ఉన్నారు, వారు ఎంకరేజ్ చేయాలి. అలాగే ఇప్పుడంతా పిక్చర్స్ అంతా రైట్స్ టీవీ వాళ్ళు కొనేస్తున్నారు, వారు కూడా కొంటే ఇంకా బాగుంటుందని బ్లెస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు గండ్రిగ మండలం పెద్దపాలేడు గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని ఆయన తెలిపారు. పదవుల కంటే ప్రజల ప్రేమాభిమానాలే తనకు గొప్ప బలమని పేర్కొంటూ రైతు సంక్షేమం, గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇప్పుడు రామ్జీ రోజ్గార్ పథకంలో దాన్ని ఇమీడియట్గా పెట్టి ఇప్పుడే కలెక్టర్ పెట్టండి. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా మనం ఏది పెడితే చేస్తున్నాడు, వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ రోజు వారు చూసిన ప్రేమకి ఈరోజు మన మధ్యన వారికి కూడా కృతజ్ఞతలు చెప్పే అవసరం ఉంది. కాబట్టి మన బిడ్డ, పుత్తూరు బిడ్డ, మన వాసి, చిత్తూరు జిల్లా వాసి, మన అందరి ప్రేమగల మనిషి మన ముఖ్యమంత్రి. వారి గురించి చాలా ఉంది చెప్పాలంటే, కానీ మా పాత్రికలు కూడా మనం చేసుకున్నాం. మొన్న కూడా ఒక సాక్షిలో ఏదో రాశారు, అంటే ఏదో వచ్చారు పోయినట్టు. ఎవరి కోసం వచ్చారు జిల్లాకి? మీటింగ్ కోసం రాలే. 750 కోట్ల రూపాయలతో ఒక ఇండస్ట్రియల్ హీరో మెటీరియల్ తెచ్చుకుని వచ్చాడు. మరి లోకేష్ బాబు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్కూలు ప్రారంభం చేశాడు. సీట్లు మేము ఉన్నాం దగ్గర. ఇది ఎవరి కోసం చేశారు? మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం. మీకు తెలుసా? మీరు మాట్లాడుతున్నారు కొంతమంది 650 గ్రామాలు తిరిగినటువంటి కాన్స్టిట్యూన్సీలు ఎక్కడ ఏ గ్రామంలో ఏ రోడ్ లేదు,
ఏ కలవట్టు కావాలో ఏ చెరువు కావాలని తెలిసినట్టు వాడిని, ప్రజలకి సంబంధించి ఏ కావాలని తెలిసిన వాడిని ఏదో చెప్పేసి ప్రశ్నలు రావడం కాదు. వాళ్ళు వచ్చింది ఏంటి, మాట్లాడింది ఏంటి అర్థం చేసుకోవాలా. ఇదే పబ్లిక్ మీటింగ్ కాదు వచ్చింది. ఈరోజు 30 కోట్ల రూపాయలతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత R&Bలో 30 కోట్ల రూపాయలు పనిచేస్తున్నాం మనం ఇప్పుడు. ఈ నిన్న కూడా మీరు చూడండి, నిన్న కూడా 14 వర్కులు ఇస్తే నారాయణ బ్రిడ్జిని ఆశిస్తుంటే 4 కోట్ల రూపాయలు మంజూరైంది R&B. నిన్ననే చేశారు. అంటే ఎవరి కోసం? పంచాయతీ 2లో 30 కోట్లు, పేర్లు కూడా చెప్తారు రాసుకోండి. దోరడ్ నగర్ బ్రిడ్జి, నారాయణ బ్రిడ్జి, రేపల్వాడ బ్రిడ్జి, అంజూర్ బ్రిడ్జి, 5 బ్రిడ్జీలు, వ్యాంబాగ్ బ్రిడ్జి త్వరలో 2 ప్రారంభమైంది, ఇంకా 3 ప్రారంభం కావాల్సింది. అలాగనే కాజువే సీకిబుడి దగ్గర ఈ రోడ్డు 2.5 కోడి, అంటే రేపు తారైపోతాం ప్యాచింగ్స్. అలాగనే పాండూరు నుంచి చిన్న పాండూరు వరకు 3 కోట్ల రూపాయలు, టీపీ కోట రోడ్డు 11 కోట్ల రూపాయలు, కన్నావ రోడ్డు 3 కోట్ల రూపాయలు, కేవపురంలో రోడ్డు ఇక్కడి నుంచి ఆడదాకా లేబర్ వేసిన దానికి 1 కోటి చిల్లర. ఈ విధంగా R&Bలో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇంత కష్టకాలంలో 30 కోట్లు, పంచాయతీలు 30 కోట్లు, ఇవి కాకుండా ఎన్ఆర్జీసీలో ఎన్ని కోట్లు ఇచ్చామో కింద డి ఉన్నాడు అడగండి. ఎన్ని కోట్లు ఇచ్చామో, ఎన్ని బస్ షెడ్లు కట్టి, ఎన్ని షెడ్లు కట్టి ఇచ్చామో ఒకసారి. అంటే వీళ్ళకి తెలుసా ఇది? గతంలో నేను శాసనసభ్యుడికి ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడికి ఉన్నా, కానీ R&Bలో నేను చెప్తున్నాను. అంటే ఆ రోజు అటువంటి మాట్లాడుతూ అనుకోవచ్చు, ఒక రోడ్ వేసామా R&Bలో, నేనే నెంబర్ ఆఫ్ టైమ్స్ బైపాస్కి అడిగి సాల్చుకుని కళాన్ని రిపోర్ట్ చేసుకొచ్చాము. టీటీడీ కళ్యాణ మండపం నిలిచిపోయిన దాన్ని తీసుకొచ్చాం సత్యడికి. అన్నా క్యాంటీన్ 65 లక్షల రూపాయలు సత్యడి తీసుకొచ్చాము. నిన్న కూడా ముఖ్యమంత్రి వస్తే బైపాస్ రోడ్ అడిగాను, ఊరుకొండల లోకేష్కి ఇచ్చాము. డిగ్రీ కాలేజ్ పడిపోయే విధంగా ఉంది, 5 కోట్లు ఏమని చెప్పాము. ఏరియా హాస్పిటల్ నెంబర్ ఆఫ్ టైము యాక్సిడెంట్ జరుగుతుంది, సిహెచ్ నుంచి ఏరియా హాస్పిటల్ చేయమన్నాము. కడూరు నుంచి బైపాస్ చేయమన్నాము. ఎంఆర్ ఆఫీసులు పడిపోయే విధంగా ఉంది, 3 ఎంఆర్ ఆఫీసులు, దానికి 3 కోట్లు వేయమన్నాము. ఇవన్నీ కూడా అంచెలంచెలు జరుగుతుంది. ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్ వేస్తాం, ప్రతి గ్రామానికి అక్క చెల్లెమ్మలకు త్వరలోనే. నిన్న మొన్న హౌసింగ్ వచ్చింది, ఎవరెవరికి ఇల్లు కావాలనో మా నాయకులతో కన్సల్ట్ చేసి ఇల్లు నిర్మించుకోండి. ప్రతి ఒక్కరికి కూడా, ఇల్లు లేని వాళ్ళకి కూడా. లేదు, కాంగ్రెస్ పార్టీ 2 వర్గాలు ఉండేటప్పుడు ఆ చిన్న వయసులోనే చిన్న మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఆనాడు ఎమ్మెల్యేలకు సమితి మాత్రమే ఓటు ఉండింది. పుత్తూరులోమని తీసుకొచ్చి ధైర్యంగా నిలబెట్టి ఇండిపెండెంట్గా గెలిచి వాళ్ళని కాదని నిలబెట్టి ఆమెను గెలిపించుకొని అక్కడనే అది రాజకీయ చరిత్ర మలుపు తిరిగింది. దేశంలో ఎవరబ్బా చంద్రబాబు జిల్లాని వసూలు చేసుకున్నాడు. ఆనాడు నాడు అమర్నాథ్ రెడ్డి, స్వర్గీయ అమర్నాథ్ రెడ్డిని, చంద్రబాబు కాదని జిల్లా పరిషత్ కైగొచ్చిన మహోన్నత వ్యక్తి. ఇది ఎందుకు చెప్తానంటే, ఆమె ఒక దళితురాలు, ఒక డాక్టర్ పుతులమ్మ. మీరు తెలుసుకోవాలా. 81లో మళ్ళా కాళాస్త్రి సంస్కృతిని రాజశేఖర్ తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చొని పెట్టాడు. కారెడ్డి గారు మండల పరిషత్ గోవిందస్వామిని జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు. ఈ ప్రాంతానికి సత్యవతి ప్రాంతానికి ఉన్నటువంటి శివప్రసాద్ని మంత్రిని చేశాడు, స్పీకర్ని చేశాడు, ప్రతిభార్తిని బాలయోగిని చేశాడు అంటే సెంట్రల్లో. అలాగనే పరశురామ మంత్రి చేశాడు. ఈ జిల్లావాసిగా పట్న సుబ్బయ్యని పల్నాడు ఎమ్మెల్యేగా మంత్రి చేశాడు. ఎంతోమంది నాలాగా ఎస్సీలకి మంత్రులుగా, ఎమ్మెల్యేగా, ఎంపీపీలుగా, జడ్పీటీ మెంబర్లుగా అనేక కార్పొరేట్ ఇచ్చాడు. అంటే కొంతమంది అతని చరిత్ర తెలియనట్టు వాళ్ళు, అతని గుణగణాలు తెలియనట్టు వాళ్ళు దళితులకి ఏమి చేశాడు, ఏ పదవి ఇచ్చాడని చెప్పి అంటారు. కాబట్టి ఈరోజు మీ దగ్గర చెప్తున్నాను, నేను దగ్గర చూసిన వాడిని, 50 సంవత్సరాలు రాజకీయం చేసిన వాడిని. ఎంతమంది మన జిల్లాలో ఎస్సీలకి ఇచ్చాడు. ఒకసారి శివప్రసాద్ ఎక్కడి నుంచి గెలిచాడు? మన ప్రాంతం నుంచి గెలిచాడు, మంత్రి చేసే లేదా. హైదరాబాద్లో తొలి ఈజిప్షియన్ డేంజర్ బ్రాండ్ సైన్ ల్యాబ్ ను ఘనంగా ప్రారంభమైంది. హీరోయిన్ కాశీ సింగ్ బేగంపేట, లక్డీ కపూర్ మలక్పేటలో ఒకేసారి 3 అవుట్లెట్లను ప్రారంభించారు. ప్రత్యేకమైన
ఈజిప్షియన్ డెజర్ట్స్ తో నగర వాసులను ఆకట్టుకోవడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఫుడ్ బ్లాగర్లు, వ్యాపారవేత్తలు, డేంజర్ ప్రియులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.